1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే అండి. నమస్తే. వంశీ గారు గత వీడియోస్ లో అన్నారు సెల్ఫ్ డౌట్ అని. అవును. నిజంగా మనలో ఉన్న అనుమానం మనల్ని చంపేస్తుంది, లైక్ స్లో పాయిజన్ అనేసి. డౌట్ ఎంత స్లో పాయిజన్, మనలో కాన్ఫిడెన్స్ లేకపోయినా కూడా మనకు ప్రాబ్లమే అవుతుంది అవును. కదా. అసలు నిజంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి, అది ఉంటే మనుషులు ఎలా ఉంటారు? సో ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి? మనకు తెలిసింది నమ్మకం. అవును, మనం అంతే. నమ్మకం అని ఒక ట్యూన్ వేసుకుంటాం తప్పితే ఉమ్. అసలు ఏంటి ఈ నమ్మకం అంటే ఏంటి? ఇప్పుడు మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ నమ్మకం? అసలు నమ్మకం ఏంటి? నేనేమంటానంటే నమ్మకం అంటే నీకు నువ్వు ఇచ్చుకునే భరోసా. ఒక భయంలో, ఒక బాధలో నా జీవితం అంతా కోల్పోయిందని ఇట్లా గాల్లోకి చూస్తూ నా పని అయిపోయింది, నాకు హోప్ లేదు, నా జీవితంలో ఎవరూ లేరు తోడు అనుకున్నప్పుడు మన లోపల నుంచే ఒక పవర్ వచ్చి మన భుజం పైన చెయ్యి వేసి నీకోసం నేనున్నా అని ధైర్యం చెప్తుంది. నీకోసం నేనున్నా, నువ్వు అన్నీ చేయగలవు అని భరోసా ఇస్తుంది. ఆ భరోసా పేరే నమ్మకం. సో మరి ఇప్పుడు ఒక విషయం చెప్పండి నాకు. చాలా మందికి మనము నేను నిన్ను నమ్ముతున్నా, ఐ ట్రస్ట్ యూ అని చాలా మందికి మన వివిధ సందర్భాల్లో చెప్తూనే ఉంటాం. Yes. మరి మనకు మనం ఎప్పుడైనా చెప్పుకున్నామా? అరే నిన్ను నేను నమ్ముతున్నారా, నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు అన్ని సాధించగలవు అని ఎప్పుడైనా చెప్పుకున్నామా? అరే వంశీ నువ్వు తోపురా, నువ్వు ఏదైనా చేస్తావు, నువ్వు అన్నీ సాధించగలవు, జస్ట్ కొంచెం అది కావాలి నీకు, అంతే అన్నీ చేసేస్తావు, ఇట్లా ఎప్పుడైనా చెప్పుకున్నావా? మనం అట్లా చెప్పుకో. మనం ఏం చెప్పుకున్నావు అంటే నువ్వు వేస్ట్ రా, నీకు ఏది చేత కాదురా, నువ్వు ఎదవా, నువ్వు పనికి మాలని ఎదవా. నోరు లేసిందిరా, మూసుకో, కూర్చో, నీకేం చేత కాదు, కూర్చో, వాడు ఏదో చేసుకుంటున్నాడు కదా, వాడు మాట్లాడతాడు, నువ్వు కూర్చో. ఇవి మనం చెప్పుకునేది. మనం నమ్మకం అంటే ఏంటంటే మనం అన్నీ సాధించిన తర్వాత మనతో పాటు ఉండి మనకు వచ్చే అద్భుతమైన ఫీలింగ్, అది కాదు నమ్మకం అంటే. మంచి మంచి సూట్లు వేసుకొని ఇంగ్లీష్లో మాట్లాడి, అది కాదండి నమ్మకం అంటే. నీ జీవితం సంకనాకిపోయింది, నీకు ఏ హోప్ లేదు, నీ చుట్టూ ఎవరూ లేరు, అప్పుడు లోపల నుంచి వస్తుంది నమ్మకం. నువ్వు సాధించగలవు, నీకు నేనున్నా అని చెప్తుంది నమ్మకం. ఆ భరోసా ఇచ్చే ఆ పవర్ నేమే నమ్మకం. అది ఉంటే ఇంకేదైనా సాధించవచ్చండి. ఆ సెల్ఫ్ డౌట్, మీరు అన్నట్టుగా సెల్ఫ్ డౌట్ ఎంతైతే తొక్కేస్తుందో మన పైన మనకున్న నమ్మకం అంత పైకి లేపుతుంది. అయితే ఒక చిన్న అమ్మాయి, ఒక 50-60 ఏళ్ళ కింద స్టోరీ. ఒక చిన్న అమ్మాయి, టైం లైన్ కరెక్ట్గా గుర్తులేదు, బట్ ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. అప్పుడు జస్ట్ ఎంగేజ్లో ఉన్నాయి కదా, పెళ్లి చేశారు. పెద్ద ఏజ్ అతనికి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. ఈమెంటంటే మన మహిళా హక్కులు అది అని పోరాటం బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఎక్కడ ఏం జరుగుతుంది మేము పోయి అది చేయడం. ఇది గ్రామ పెద్దలకి నచ్చేది కాదు. ఇది ప్రతి దాంట్లో ఏలుబెడుతుందని పెళ్ళామని చెప్పి వాడిని పిలిచి వానికి బాగా ఎక్కిచ్చేసేసి వీడి ఇంటికి వెళ్ళి ఆమెను విపరీతంగా కొట్టి బయటికి తరిమేస్తాడు. ఆమె నిండు గర్భిణి. అప్పుడు బయటికి తరిమేస్తే రోడ్డు మీద అడుక్కొని తిని బతికేది. ఈమెకి ప్రెగ్నెన్సీ డెలివరీ టైం వచ్చేసింది. ఎక్కడ కనాలి? పక్కన పశువుల కాపు ఉంటే పశువుల కాపులోకి వెళ్ళి, పాకలోకి వెళ్ళి, ఈమెకి ఎవరు లేరు, ఈమెనే కనేసి ఆ బొడ్డు తాడిని ఒక రాయి తీసుకుని కోసేస్తుంది. కోసేసి ఆ పాప అనుకుంటా, ఆ పాపను పెంచడం స్టార్ట్ చేస్తుంది. ఎలా? రైల్వే స్టేషన్స్ లో అడుక్కుంటూ, ఆ పూటకి దొరికితే తింటూ, పాపకు పెడుతూ అలా జీవనం సాగించేది. ఒకరోజు చూస్తుంది రైల్వే స్టేషన్లో ఈమెలాగా అనాథలు, ఈమెలాగా ఎవరూ లేకుండా చాలా మంది పిల్లలు అడుక్కుంటున్నారు. చూసింది, నాలాగానే వీళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ నేను అమ్మనవుతా, నేను వీళ్ళని పెంచుతా అని చెప్పి ఆమె ఒక ఆర్ఫన్ వీళ్ళందరినీ తీసుకొని అడుక్కునే, ఏం పెద్ద ఏం చేయాల, అడుక్కొని అందరినీ చేరదీసి అందరినీ పెంచడం స్టార్ట్ చేసింది. ఈమె పేరు సింధు తాయ్ సప్కాల్ అని. ఈమె తర్వాత మొత్తం రికార్డ్స్ చూసుకుంటే 1500 మందిని పెంచి పోషించింది. 1500 మందిని. ఈమెకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. మొత్తం అవార్డుల కౌంట్ 700. జస్ట్ రికార్డెడ్ అవార్డ్స్ కౌంట్స్ 700 ఆమెకు వచ్చిన అవార్డ్స్. రీసెంట్ గా కరోనా కంటే ముందు ఏమో హార్ట్ అటాక్ తో చనిపోయింది అనుకుంటా సింధు తాయ్ సప్కాల్. ఎక్కడ పోయినా ఆమెకు ప్రైజింగే. సో ఈమె ఒక పని చేసిందండి, అందరూ షాక్ అయ్యారనమాట. ఇప్పుడు మీరు రికార్డ్స్ చూసుకుంటే ఇది హైలైట్ ఉంటుంది. ఈమెకు ఒక పాప ఉందని చెప్పా కదా, ఈ పాపని నా కూతురులాగా పెంచితే మళ్ళీ అందరినీ ఆర్ఫనైజ్ నేను పార్షియాలిటీ చూపిస్తున్నాను అనుకుంటారేమో అని చెప్పి వీళ్ళ కూతుర్ని డొనేట్ చేస్తుంది ఆర్ఫనైజ్ కి. ఆ 1500 పిల్లలతో పాటు ఈ పిల్లని పెంచుతారు. మరి ఈమెకి ఎంత నమ్మకం ఉండాలి? నిజమే.
ఎంత నమ్మకంతో ముందుకేసి 1500 మందిని నడిపించుండాలి. సో అలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనిషిని అంతగా ఊపిరిస్తుంది. అసలు ఏం లేదు, రోడ్డు పైన తింటూ బతికే ఆమెకి ఇదంతా ఎలా సాధించగలిగిందంట. చూడండి, ఎవరు సపోర్ట్ లేదు, ఏ ఆ, హెల్ప్ ఏం లేదు, లేదు. ఏ ఆదరణ లేదు, అయినా కూడా ఆమె 1500 మందిని మందిని ఆర్ఫన్స్ ని తీసుకొని వాళ్ళని పెంచి పోషించింది. సో మరి మనలో ఈ కాన్ఫిడెన్స్ ని ఎలా తీసుకురావాలి? న్యూరో సైన్స్, ఎన్ఎల్పి టెక్నిక్స్ చాలా ఉన్నాయి, మనం ఇక్కడ నేర్చుకోలేము, అది మనం కోచింగ్ లో నేర్పిస్తాం జనరల్ గా. బట్ జనరల్ గా అందరూ చేసుకోగలిగేవి ఏంటంటే మన విన్స్ ని నోట్ చేసుకోవాలి. నేను ఎక్కడెక్కడ ఏమేమి సాధించా నోట్ చేసుకోవాలి. ఒక అద్దం ముందు నిలబడి ఈ విన్స్ ని చదువుతూ ఫీల్ అవ్వాలి. నేను అప్పుడు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా, నేను అప్పుడు ఏం చేస్తే కాన్ఫిడెన్స్ వచ్చింది, ఏం చేస్తే ఆ విషయాన్ని సాధించగలిగాను, ఇవన్నీ నోట్ చేసుకొని ఫీల్ అవ్వాలి ఒక మిర్రర్ ముందు కూర్చొని. అదంతా చూసుకున్న తర్వాత మన లోపలికి ఒక చంద్రముఖి జ్యోతికలోకి వచ్చినట్టుగా అది కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది బాడీలో. ఇది ఒక టెక్నిక్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, సరే నాకు అంత టైం లేదు, నాకు ఇమ్మీడియట్ గా సరే అవన్నీ చేస్తున్నాం బాగానే ఉంది, నాకు ఇమ్మీడియట్ గా ఒక స్టేజ్ ఎక్కాలో, ఎవరితోనో పెద్ద వ్యక్తితో మాట్లాడాలో, ఇమ్మీడియట్ గా నాకు కాన్ఫిడెన్స్ రావాలి బాడీలోకి, ఏం చేయాలి? చాలా సింపుల్, వర్క్ అవుతుంది. నేను ఇలా ఉన్నా అండి, నాకు ఇమ్మీడియట్ గా కాన్ఫిడెన్స్ రావాలి, కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది లోపలికి. కాన్ఫిడెన్స్ పోజ్ అంటారు దీన్ని. ఈ కాన్ఫిడెన్స్ పోజ్ ఆ బ్రీత్, హెవీ బ్రీత్ తీసుకోవడం వల్ల బాడీలోకి ఇమ్మీడియట్ గా కొద్దిసేపు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఇది ఇమ్మీడియట్ గా కాన్ఫిడెన్స్ రావడానికి మనం చేసే టెక్నిక్. సో ఇంకొక టెక్నిక్ ఏంటి, మన దగ్గర కాన్ఫిడెన్స్ లేదండి, దరిద్రుడు, వాడు ఏమీ సాధించలేదు అనుకుందాం, అట్లా ఎవరు ఉండరు. అలా అంత దరిద్రుడు ఈ స్టేజ్ కి ఇన్నేళ్ళు బతకరు. సైన్స్ ఏం చెప్తుంది, నువ్వేం చేయకపోతే నువ్వు చచ్చిపోయింటావు ఆల్రెడీ. నువ్వు చచ్చిపోకుండా ఇంకా 40-50 ఏళ్ళు వచ్చావు అంటే నువ్వు ఏదో చేసావు, తీ బయటికి తీ, అదే నీకు ప్రూఫ్ నువ్వు సాధించగలవు. లేదండి నాకేం గుర్తు రావట్లేదు, నాకేం లేదు పొరపాటున, పక్క నుంచి అప్పు తెచ్చుకోవచ్చు, కాన్ఫిడెన్స్ అప్పు తెచ్చుకోవచ్చు. ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకోవచ్చు? సింధు తాయ్ సబ్కాల్ అన్న స్టోరీ చదివి అప్పు తెచ్చుకోవచ్చు. నిజమే. వాళ్ళే అలాంటి పరిస్థితుల్లోనే అంత చేయగలిగినప్పుడు నేను ఎందుకు చేయలేను? బ్రెయిన్ కి క్వశ్చన్ వచ్చేస్తుంది. మోటివేషన్ అనుకోండి, ఆ మోటివేషన్ తో కాన్ఫిడెన్స్ వస్తుంది, పని చేసుకోవచ్చు. సో ఇలా లేని కాన్ఫిడెన్స్ ని తెచ్చుకొని ఉన్న కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేసుకొని మనం అన్ని సాధించుకోవచ్చు. నిజంగా మీరు అన్నట్టు అప్పు తెచ్చుకోవచ్చు అనేది హైలైట్. అలా ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది దగ్గర నుంచి మనం ఎన్ని అప్పు తెచ్చుకోవచ్చు. ఇది మళ్ళీ తిరిగి ఇచ్చేది కాదు, అవసరం లేదు. నిజంగా ఇంకా మీ స్థాయినే పెంచుతుంది. అవును. థ్యాంక్ యూ.